యొక్క కుమారుడు యయాతి, యయాతి యొక్క కుమారుడు నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజుడు, అజుని యొక్క కుమారుడు దశరథుడు, ఆ దశరథుని కుమారులే రామలక్ష్మణులు. ఇంత వంశాన్ని చెప్పాడు వశిష్ఠుడు బాలకాండలో. ఇంత వంశం చెప్పి ఇంకా నేను సమయం సరిపోదని విడిచిపెట్టేస్తున్నాను. ఇందులో ఒక్కొక్క మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పి ఒక్కొక్కరు ఎంత గొప్పవాళ్ళో, ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో అటువంటి వంశం. అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రామలక్ష్మణులు. వీళ్ళిద్దరికే విశ్వామిత్రుడు ఇక్కడికి యజ్ఞం చూడడం కోసం తీసుకొచ్చాడు. అందులో రామచంద్రమూర్తికే మీ అమ్మాయిని సీతమ్మనివ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఉభయ వంశాలు సరిపోతాయి, మా వైపు నుంచి ఇది చరిత్ర అన్నాడు. శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు. మిమి, ఆ మిమి యొక్క కుమారుడు, ఆ నిమి యొక్క కుమారుడు ఆ మిథిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిథి అనబడేటటువంటి చక్రవర్తి. ఆ మిథి యొక్క కుమారుడు ఈ ఉపరివసువు. ఆ వసువు యొక్క కుమారుడు సుకేతువు, సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనకుడు, ఆ జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆ జనకుడు కుశధ్వజుడు, జనకుని యొక్క కుమార్తె సీత, ఆయన యొక్క వేరొక కుమార్తె మాండవి, ఆ లక్ష్మణుని యొక్క ఇల్లాలు. అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమారులు మాండవి, శృతకీర్తి అని నిర్ణయం చేస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు. జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకిచ్చి వివాహం చేద్దామని. అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులదే. అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో అన్నాడు. మహానుభావ, నీకు తమ్ముడు కుశధ్వజుడున్నాడు, సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు. కబురు చేస్తే ఆ కుశధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. ఆ కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలున్నారు, మాండవి, శృతకీర్తి. మాండవి, శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిద్దాం. జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత, ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకిద్దాం. కాబట్టి